అరాచకాలకు చేస్తున్న కేతిరెడ్డిని చూస్తే ధర్మవరం ప్రజలు భయపడుతున్నారని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం చుట్టుపక్కల ఉన్న కొండలు కరుగుతున్నాయి కానీ ధర్మవరం అభివృద్ధి మాత్రం కనిపించడం లేదన్నారు. బాగున్న చోట గుడ్ మార్నింగ్ చేస్తున్నావు కానీ సమస్యలున్న చోట గుడ్ మార్నింగ్ చేయడం లేదని ఇక విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న నేతలను గురించి కానీ ఇతర సమస్యల గురించి స్పందిస్తే బాగుంటుందన్నారు. ఉదయం 10 గంటలకు కనిపించే ఎమ్మెల్యే ఆ తర్వాత కనిపించారని ఎద్దేవా చేశారు. సెంటు భూమి లేని దగ్గర నుంచి 100 ఎకరాలు ఎలా సంపాదించారో అని లెక్కలు బయటకు తీస్తామని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ ఆడగా చేయాల్సింది సమస్యలు ఎక్కడున్నా ఎక్కడ చేయి. ఈరోజు గ్రామాలు తిరుగుతానని చెప్తాను ప్రజలంతా. అన్న మా ఊళ్ళో సమస్య ఉంది, మా ఊళ్ళో గుడ్ మార్నింగ్ చేయలేడన్నా. సమస్యలు ఎక్కడ లేవు అక్కడ చేస్తానాడు. ఆయన ఒకటే అడుగుతున్నామన్నా మేము. ఆయన నడిచేటప్పుడు కింద చూడమనన్నా ఆ సీసీ రోడ్డు మనం వేసింది అన్న తెలుగుదేశం పార్టీలో. ఈయన వేసిన రోడ్ల మీద నేను తిరగట్లేదన్నా, లేకుంటే ఈయన వేసిన ఆ సందులోకి ఈయన పోవట్లేదన్నా. కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా నారా లోకేష్ గారి ద్వారా వేయించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల మీద ఈయన నడుస్తున్నాడు అనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా నీ వెనక మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ దానిని తెలుసుకొని నువ్వు ఏదైనా సరే ముందుకెళ్లాలని ఎమ్మెల్యే గారు కూడా ఇతో కలుపుతున్నాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అనుకూలమే. కానీ అభివృద్ధి చేసే క్రమంలో నువ్వు సైకోలాగా అందరి మీద ప్రజల మీద పడ్డం దయచేసి తగ్గించాలనే మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఈ రకంగా మీరు మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక బాధ్యత పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీరు మాట్లాడండి. ఫ్యాక్ట్స్ తెలియకుండా మాట్లాడొద్దండి. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు జిల్లేడుబండి రిజర్వాయర్లో ఎందుకు నువ్వు ప్రజలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు చెల్లించిన తర్వాత ఆడ ఈ ప్రాజెక్ట్ కట్టలేకపోతున్నావు? ఆయకట్ట యా ఆయకట్టి అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఏమన్నా యాటి నుంచి ఆయకట్ట వస్తుంది? ఎట్లా చెప్పు, అది క్లియర్గా చెప్పు. జిల్లేడుబండి గురించి రోజు మామూలు పెడతా కదా వీడియోలు పెట్టా, దాని గురించి కూడా ఆయకట్ట ఎట్లా పోతుంది, ఏ కాలం నుంచి నీళ్లు పోతాయి, కింద భూములు ఎక్కడెక్కడ తడుస్తాయి, ఎక్కడెక్కడ వరి పండిస్తారు. ఆయకట్ట అంటే తెలుసో తెలీదో నీకు? ఆయకట్ట అంటే వరి పండించే కింద భూములు ఉండే. ఆయకట్ట అంటే డ్యాముల్లో నుంచి చెరువుల్లో నుంచి కింద నీళ్లు పోతే ఆ నీళ్లు. నువ్వు యాడో ఆయకట్టు గురించి మాట్లాడుతున్నావు, ధర్మాన చెరువు ఆయకట్టు గురించి మాట్లాడుతున్నావు. నువ్వు దయచేసి గుడ్